స్థిరమైన మనసు ఉండాలి. వాక్యం వింటున్నప్పుడు మనసు నిండా ఆ వాక్యాన్ని నింపుకునే ఆ మనసు, స్థిరమైన మనసు ఉంటేనే వాక్యము నీలో బ్రతుకుతుంది. ఆ స్థిరమైన మనసు లేకపోతే వాక్యము మనలో ఉండే అవకాశము ఉండదు. చాలామంది జీవితంలో అవసరతలకు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన భక్తి అలా ఉండకూడదు. దేవుడు మనం చూస్తున్నప్పుడు నా బిడ్డ నా కొరకు స్థిరపడింది అని ఒక మంచి సాక్ష్యము కలిగి మనము జీవించాలి. చూడండి, తెరవబడిన హృదయం చెప్పండి. లూదియా ఎవరు? దైవభక్తి కలిగిన స్త్రీ. ఈ దైవభక్తి కలిగిన స్త్రీ ఏమి చేసిందంటే, ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ ఉంది. ఆ పొడి అమ్ముతూ ఉంది. ఆమె తుయతీరు పట్టణస్థురాలు. అయితే ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పుచున్న మాటలందు ఆమె లక్ష్యం ఉంచింది. ఎక్కడుంది ఈమె? చెప్పండి. ఊదా రంగు పొడి అమ్ముతుంది. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీయే. పౌలు చెబుతున్న వాక్యం అందు ఏముంచిందంటే, తన మనసు స్థిరపరుచుకుంది, తన మనసు నిలపగలిగింది. కాబట్టి ఆ వాక్యమందు లక్ష్యం ఉంచింది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. వాక్యమందు మనం ఏముంచాలి అంటే, దేవుని మందిరంలోకి వస్తున్న మనము లక్ష్యం ఉంచాలి. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి నాతో ఈరోజు ఏం మాట మాట్లాడబోతున్నాడని మనము లక్ష్యం ఉంచాలి.